వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్. అనాథ బాలుడు మంత్ర ప్రభావం చేత మహాపండితుడే అయ్యాడు. ఆయన ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మీరు వీడియోలో చూస్తున్నటువంటి ఈయన అహోబల పండితుడు, వినుకొండ ప్రాంతీయుడే, అనాథ బాలుడు. 3 సంవత్సరంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. పాపం బంధువులు ఎవ్వరూ కూడా ఆయన్ని పట్టించుకోలే. చివరికి వాళ్ళ మేనమామ మాధవయజ్వ అనేటువంటి అతని పెంచి పెద్ద చేశాడు. నిరక్షర కుక్షి, చదువు సంధ్య లేనటువంటి వాడు కేవలం మంత్ర ప్రభావం చేతనే మహాపండితుడై అహోబల పండితీయం అనేటువంటి గొప్ప తెలుగు వ్యాకరణ గ్రంథాన్నే రచించాడు. ఈయన గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. ఎవరు ఈ అహోబల పండితుడు అనేటువంటిది? ఈయన క్రీస్తు శకం 1645 సంవత్సరంలో వినుకొండ దగ్గర ఉన్నటువంటి ఉమ్మడివరం అగ్రహారంలో రంగమ్మ నరసింహశాస్త్రి అనేటువంటి పుణ్య దంపతులకి ఒక కుమారుడు జన్మించాడు. సాక్షాత్ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అవతారమే ఆ కుమారుడు. పుట్టినటువంటి 3 సంవత్సరాలకే పాపం తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. చూడండి విచిత్రం, 3 సంవత్సరాల్లోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. బంధువులందరూ కూడా అసహించుకున్నారు. వీడు నష్టజాతకుడు, తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి వాడు కాబట్టి వీడిని మనం చేరదీస్తే మనకు కూడా ఇబ్బందులు వస్తాయి అనేటువంటి ఉద్దేశం చేత ఎవ్వరూ ముందుకు రాలే. బంధువులందరూ కూడా ఆశీర్వచనం రోజు బంధువులందరూ వచ్చారు, కానీ ఈ పిల్లవాడిని ఎవరు కూడా పట్టించుకోలే. ఆ సమయంలో వాళ్ళ మేనమామ గారైనటువంటి పోలూరి మాధవ యజ్వ, పేరు చూడండి జాగ్రత్తగా, పోలూరి మాధవ యజ్వ అని అతని మాత్రమే ముందుకు వచ్చి పసిబిడ్డను హత్తుకొని నష్టజాతకుడని భావించినటువంటి వాళ్ళందరినీ కూడా భయంకరంగా తిట్టి ఆ పిల్లవాడిని తీసుకొని గోకనకొండ వెళ్ళాడు. చూడండి, గోకనకొండ వెళ్ళాడనమాట ఆ పిల్లవాడిని తీసుకొని. అతి గారాభంగా పెంచాడు, దైవనీతిగా భావించాడు. బాలావస్థే క్రీడాసక్త, చిన్నపిల్లలకి ఆటలు పాటలు అంటే ఇష్టం. ఈ నరసింహ శాస్త్రి గారు ఆడుకుంటూ తన తోటి పిల్లలతో పాటు ఆయన కొండ ప్రాంతానికి ఆవులు కాసుకోవటానికి, గోవులు కాసుకుంటూ వెళ్ళేటువంటి వాడు. ఎప్పటిలాగే గోవులు కాస్తూనే ఉన్నాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి దగ్గర చదువుకుంటామనుకున్నట్లయితే, అంటే పెంచినటువంటి తండ్రి మాధవయజ్వ ఆయన దగ్గర చదువుకోవాలి అనుకున్నట్లయితే విద్య అనేటువంటిది ఆయనకు అబ్బలే. నిరక్షర కుక్షి, పైగా యుక్త వయస్సు అనేటువంటిది వచ్చింది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళ 3వ మేనమామ కూతురు గంగమ్మ, ఆమెతోటి వివాహమైంది. నిరక్షర కుక్షి అయినప్పటికీ కూడా భర్తనే దైవంగా భావించినటువంటి సహధర్మచారిణి ఆ గంగమ్మ అనేటువంటి మహా పరమ పతివ్రత. ఇంట్లో వాళ్ళు బావమరుదులు అందరూ కూడా విద్యాగంధ శూన్యుడు, నిరక్షర కుక్షి అని పాపమా ఇవన్నీ నరసింహ శాస్త్రి గారిని చాలా అవమానపరిచేటువంటి వాళ్ళు, అవహేళన చేసేటువంటి వాళ్ళు. అప్పుడు ఆ ఇల్లాలు చెప్పింది, మీ బావమరుదులే మిమ్మల్ని ఈ విధంగా ఎగతాళి చేస్తూ అవమానపరుస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని ఏడ్చింది. పాపం ఈయన కూడా ఏం చెయ్యాలో అర్థం కాలే. ఆ కొండ దగ్గరికి ఎప్పటిలాగానే ఆవులను తోలుకొని వెళ్ళాడు. అక్కడ ఈయన లైఫ్ టర్న్ తిరిగిందనమాట. మేలి మలుపు అంటాం చూడండి, ఎవరి జీవితం ఎప్పుడు మేలు మలుపు తిరుగుతుందో చెప్పలేం. అంతా దైవనీయతి, అంతకంటే వేరే మార్గమే లేదు. అక్కడ ఈయన యొక్క జీవితమే మారిపోయింది. ఆవులు కాసుకుంటానికి వెళ్ళినటువంటి వాడు పాపం దిగులతో ఏడుస్తున్నాడు. అదే సమయంలో ఆ కొండ దగ్గర కుంటలో ఒక ముని మంచినీళ్ళు తాగుతూ ఉన్నాడు. ఆ కుంటలో ఉండేటువంటి నీళ్లు జటాజూటాలు, భారీకాయుడు, 6 అడుగుల ఆజానుబాహుడు, జటాజూటాల కింద ఆయన నడుస్తుంటే దుమ్ములేస్తూ ఉన్నాయి. అటువంటి వాడు
ఆయన చూసి ఆశ్చర్యపడినటువంటి శాస్త్రి గారు ఆయన పాదాల మీద పడి ఏడ్చాడు. అంతా గ్రహించారు. మహానుభావులకు మనం చెప్పాల్సినటువంటి అవసరమే లేదన్నమాట. మన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని మొత్తం కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఆ మునీశ్వరుడు గమనించాడు ఈయన బాధ అంతా కూడా. వెంటనే చెప్పాడు, నీవు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను ఎవరైతే మీ వాళ్ళే నిన్ను అవమానపరుస్తున్నారో అటువంటి వాళ్ళే నిన్ను పొగిడేటువంటి రోజులు దగ్గరికి వస్తున్నాయి అని అతనితోటి వివరించి చెప్పాడు. వెంటనే మునీశ్వరుడు చెప్పాడు, వాళ్ళ దూషణలే నీకు భూషణలు, ఆ తిట్లే నీకు అలంకారాలు, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మహాపండితుడివి నీవు. చూడేం చెప్పాడు, అహో అంటే ఆశ్చర్యం, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి మహాబల పండితుడివి నీవు, రాబోయేటువంటి కాలంలో గొప్ప కవీశ్వరుడివి అని చెప్పి చెవిలో మంత్రోపదేశం చేశాడు. మంత్రాన్ని ఉపదేశించాడు. తర్వాత ఈయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి జరిగినటువంటి విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. కానీ ఎవరు నమ్ముతాడు? ఎవ్వరు నమ్మలే. నిరక్షర కుక్షరైనటువంటి ఈయనకి మళ్ళీ ఉపదేశం చేసేటువంటి వాళ్ళ అని అందరూ కూడా ఆశ్చర్యంగా చూశారన్నమాట. ఎవరు కూడా నమ్మలే. కానీ సహధర్మచారిణి అయినటువంటి అతని భార్య ఆమె మాత్రమే నమ్మి మౌనంగా ఉంది. మళ్ళీ మామూలే అవమాన తోరణాలు, తిట్ల పర్వం మన నరసయ్య శాస్త్రి గారికి మళ్ళీ మొదలై పాపం బాధ భరించలేక ఇంతకుముందు కుంట దగ్గర నీళ్లు తాగాడు చూడండి మునీశ్వరుడు, ఆయనతోటి చెప్పుకోవటానికి మళ్ళీ కొండ దగ్గరికి వెళ్ళాడు. గట్టిగా పిలిచాడు, రాలే. మొట్టమొదటి ఏం చెప్పాడు ఆయన, నన్ను పిలువు వస్తానన్నాడు. గట్టిగా ఎంత పిలిచినా కానీ రాసిన అఘాయిత్యానికి పాల్పడ్డాడు చిట్ట చివరికి. అప్పుడు ఆకాశవాణి ద్వారా కొన్ని మాటలు వినపడ్డాయి ఈయనకి. నువ్వు అఘాయిత్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని ఒక జ్యోతి రూపంలో ఆయన కనపడి ఆ ఆకాశవాణి మాటలు వినిపించాడు. వినిపించి చెవిలో మంత్రం ఏదో చెప్పి కళ్ళు మూసుకొని కళ్ళు తెరవమన్నాడు. అంతే. ఈయన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఆ మునీశ్వరుడు అదృశ్యం అయ్యాడు. ఈయన ఎక్కడున్నాడు? గాలి నరసయ్య శాస్త్రి గారు అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాడు. చూడండి విచిత్రమైనటువంటి సంఘటన. మంత్రబలం అంటే అది. మంత్రాలకు చింతకాయలు రాయతాయి అంటారు. చింతకాయలే కాదు, చెట్లే మొలిచాయి, మహా చెట్లే పడిపోయాయి కూడా. అటువంటి మంత్రబలం అనేటువంటి ఉంది అంటానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. ఆ మంత్రబలం చేతని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉన్నాడు. అక్కడ ఆశ్చర్యపోయాడు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వచ్చాడు ఆయన మునీశ్వరుడు. వచ్చి ఈయనకి లక్ష్మీ నరసింహ ఉపాసనను నేర్పాడు. చూడండి, ఇంకక్కడి నుంచి మహాపండితుడయ్యాడు. అహోబిలంలోని ఆయన అహోబల పండితుడయ్యాడు ఈ గాలి నరసయ్య శాస్త్రి గారు. పోలూరి వంశీయులకి, గాలి వంశీయులకి, అప్పరాజ వంశీయులకి ఇప్పటికీ కూడా సన్నిహిత బాంధవ్యాలు కొనసాగుతున్నాయి అంటే గాలి నరసయ్య శాస్త్రి గారే మూల కారణం. అంటే అహోబల పండితుడే మూల కారణం అవుతాడు ఆయన. అభినవ నన్నయ్య భట్టారకుడైనటువంటి గాలి నరసయ్య శాస్త్రి గారు రచించినటువంటి ఆంధ్ర వ్యాకరణ గ్రంథమే అహోబల పండితీయం. ఇప్పటికి కూడా ఓరియంటల్ కళాశాలల్లో బిఏ చదువుతున్నటువంటి వాళ్ళకి పాఠ్య గ్రంథంగా ఉంది. అది గాలి నరసింహ శాస్త్రి గారి రచన అనేటువంటిది చాలామందికి తెలియదు. పైగా ఇంకో విచిత్రమైన సంఘటన, ఈ నరసయ్య శాస్త్రి గారి తల్లిదండ్రుల గురించి కానీ ఎవరిని గురించి కూడా ఆయన రాసినటువంటి గ్రంథాల్లో ఎక్కడా చెప్పలే. గురువుని గురించే చెప్పుకొచ్చాడనమాట. అటువంటి గొప్ప గురుభక్తి కలిగినటువంటి వాడు గాలి నరసింహ శాస్త్రి గారు, అహోబల పండితుడు. 1708 ఫిబ్రవరి 13వ తేదీన అహోబల పండితీయం శుద్ధ ప్రతి వెలువడింది. 1645 1730 ప్రాంతంలో గాలి నరసయ్య శాస్త్రి జీవించి ఉన్నారని వ్యాకరణ గ్రంథాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈయన యొక్క చరిత్ర చాలా విచిత్రమైనటువంటిది. కాబట్టి అటువంటి గాలి నరసయ్య శాస్త్రి గారే అహోబల పండితుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈయన యొక్క చరిత్రని మన వినకొండ ప్రాంతీయులందరూ కూడా ప్రతిరోజు కూడా స్మరించదగినటువంటిది. స్మరించాలి, మన ధర్మం, మన కర్తవ్యం కూడా. ఈయన ఎన్నో ఆస్థానాలలో
ఎంతోమంది కవీశ్వరులని తన యొక్క ప్రజ్ఞాపాఠవాలతోటి ఎదిరించి ప్రశంసాపత్రాలు అందుకున్నాడు. ఈయన పాండిత్యాన్ని గురించి ఎన్ని పుస్తకాలు రాశాడు వాటిని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లాపంతుల రామమూర్తి, వరల్డ్ టీచర్. నమస్తే.